నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను మురళి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ కాసేపట్లో ప్రజాభవన్లో మంత్రులు భేటీ రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం భేటీ విభజన హామీలు సహా పలు అంశాల్లో కేంద్ర సహకారం కోరనున్న బాబు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు విధులకు ఆటంకం కలిగించారని ఎఫ్ఐఆర్ నమోదు పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల మొదటి విడతగా 1000 క్యూసెక్కుల నీరు విడుదల ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు 80,000కు చేరిన సెన్సెక్స్ యూపీలోని హత్రాస్ తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది తాజాగా తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది ఘటనకు కారకుడైన భోలేబాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నాయి ఇప్పటికే సత్సంగ్ నిర్వాహకుల్లో 5గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఆగ్రా ఏడీజీ అలీగఢ్ కమిషనర్ సంయుక్త దర్యాప్తు చేపట్టారు వాళ్ళ ఘటనకు సంబంధించిన నివేదికను దర్యాప్తు కమిటీ సమర్పించనుంది ఉత్తరప్రదేశ్లోని హత్రస్ జిల్లా పుల్రయి గ్రామంలో ప్రసిద్ధుడైన భోలేబాబా దర్శనం కోసం ఒకసారిగా జనం ఎగబడడంతో పాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు నిన్న చివరి రోజు కావడంతో ఆయన దర్శించుకునేందుకు ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకువెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు 23 మృతదేహాలను ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు మిగిలిన మృతదేహాలను క్షతగాత్రులను అంబులెన్సులు కార్లు ట్రక్కులు టెంపోల్లో హత్రస్లోని సికిందర్రావు ట్రామా కేర్ సెంటర్కు తీసుకెళ్లారు ఆసుపత్రి ఆవరణలో మృతదేహాలను ఉంచడంతో బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి राऊ के पास हाथरस जनपद में एक मुगलगढ़ी गांव है वहां पे भोले बाबा का प्रोग्राम चल रहा था ये जो सूचना प्राप्त हुई है उसमें भगदड़ से लोगों की डेथ हुई है हमारे यहाँ एटा हॉस्पिटल में अब तक 27 डेड बॉडी आ गई हैं जिसमें 23 महिलाएं हैं 3 बच्चे हैं और 1 पुरुष की डेड बॉडी है और ये घायल अभी नहीं आए हैं और ये बहुत दुखद घटना है भगवान इनकी आत्मा को शांति प्रदान करें। यहाँ पे जो लोग कुछ बॉडी एटा पहुंची है क्या हाथरस में अलीगढ़ में और भी जनपदों में ये अभी हम जानकारी प्राप्त कर रहे हैं ये जानकारी अभी हमको नहीं है ये हम जानकारी प्राप्त कर रहे हैं हम सत्संग में गए थे साल थी वहाँ पर बहुत सारी भीड़ हो रही थी अचानक सत्संग खत्म हो गया वहाँ पे बहुत सारी भीड़ हो रही थी रास्ता जाम हो रहा था निकलने के लिए जगह नहीं थी तो एक दूसरे हम खेत की तरफ से निकल रहे थे वहाँ बहुत सारी बाइक खड़ी थी जगह नहीं थी पाँव धरने की तो अचानक ही बहुत सारे लोग उनकी चल गए उनकी तो मौत हो गई साथ आई थी पाँव धरने की जगह नहीं थी एक दूसरे में धक्का दे रहे थे नीचे जगह थी नीचे जगह पे एक मोटरसाइकिल खड़ी थी हम नीचे पे खड़े थे अचानक ही गिर गए एकदम साल सस बोला सत्संग खत्म हुआ जब जनता तो जा रही थी तब ऐसा భోలేబాబా గంటన్నర పాటు ఈ కార్యక్రమంలో గడిపారు ఆ తర్వాత బయలుదేరిన సమయంలో ఆయన పాదాలను తాకడానికి భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట జరిగింది మైదానం చిత్తడిగా ఉండడంతో ప్రమాదం మరింత తీవ్రతరంగా మారిందని సత్సంగులు పాల్గొన్న వారు చెప్తున్నారు
మైదానాన్ని మించి జనం వచ్చారని, ఏర్పాట్లు అందుకు తగ్గట్లుగా లేవని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నప్పుడు ఘటన గురించి తెలియడంతో ఆయన వెంటనే సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు ప్రజాభవన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ను కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సిఎస్ శాంతికుమార్ పరిశీలించనున్నారు. మీటింగ్కు కావాల్సిన ఏర్పాట్లు, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నప్పుడు ప్రజాభవన్ చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేయనున్నారు. విజిటర్స్కు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు ప్రజాభవన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ను కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సిఎస్ శాంతికుమారి పరిశీలించనున్నారు. మీటింగ్కు కావాల్సిన ఏర్పాట్లు, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతున్నప్పుడు ప్రజాభవన్ చుట్టుపక్కల సెక్యూరిటీని కట్టుదిట్టం చేయనున్నారు. విజిటర్స్కు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, ఈ నెల 6న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రజాభవన్ వేదికగా గత 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల సమస్యలపై ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అయి ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనేలా కూడా చర్చలు జరపనున్నారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మరి కాసేపొద్దునే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ప్రజాభవన్ ను పరిశీలించనున్నారు. అందుకు సంబంధించి ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి కావాల్సినటువంటి వేదిక ఏర్పాట్లు, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకే దగ్గర ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ తదితర అంశాలపై కూడా సమీక్ష చేయనున్నారు. ఇక భేటీ జరుగుతున్న నేపథ్యంలో ప్రజాభవన్ కి తాత్కాలికంగా కూడా ఎవరైతే విశ్వాస చేస్తుంటారో వారికి నో ఎంట్రీ కూడా ఉండబోతోంది. ఇందుకు సంబంధించి మంత్రులు మరి కాసేపట్లోనే ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయనున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వేణు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై విచారణ చేపట్టనుంది హైకోర్టు. 3 ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, వివేకానంద హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. రిమాండ్ ముగియడంతో కవితను తీహార్ జైలు అధికారులు ట్రయల్ కోర్టులో హాజరుపరచనున్నారు. మార్చి 15న ఈడీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. అనంతరం కవితను కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అప్పటి నుంచి ఈ కేసులో బెయిల్ కోసం కవిత ప్రయత్నించి విఫలమైంది. కవితపై ఈడీ కేసులతో పాటు సిబిఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసింది. బెయిల్ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారి ఈడీ, సిబిఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్ రాకుండా అడ్డుకున్నారు. కోర్టులో వాదనలు వినిపించిన ప్రతిసారి ఈడీ, సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పాత్రపై కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కేంద్రాన్ని కోరనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏపీకి మేలు జరిగేలా కేటాయింపులు జరపాలని కోరనున్నట్లు సమాచారం. ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. కేంద్రం ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడంతో దీనిని గాడిన పడేయాలంటే కేంద్ర సర్కార్ నుంచి సహకారం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్లలో 2 ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. దీనికి కావాల్సిన నిధులను సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించిన పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి జనసేనాని ఇప్పుడు తెలంగాణలో తన మార్కు రాజకీయం చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే పలు కీలక ప్రతిపాదనలను కమలం ముందు ఉంచారు పవన్. మరి పవర్ స్టార్ ప్రతిపాదనలపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందించే అవకాశం ఉంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోతారు. జన సైనికులు జేజేలు పలుకుతారు. అలాంటి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో 2024 ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ 2024 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికల తర్వాత అని చెప్పాల్సి ఉంటుంది. నిజమే, ఏపీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు దూకిన జనసేన అధినేత కూటమి కోసం తనను తాను తగ్గించుకున్నాడు. అప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ చేతులు కలిపేలా చేశారు. దీంతో మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా బరిలోకి దిగి విజయ దుందుబి మోగించాయి. ప్రధానంగా జనసేన తాను పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక మంత్రివర్గ ఏర్పాటులో భాగంగా పవన్ కళ్యాణ్కు కీలకమైన శాఖలు దక్కడంతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా లభించింది. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలపై పవన్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కమలం నాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు సైతం చేసినట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కమలంతో కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ ప్రతిపాదన చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ హైకమాండ్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు సమర్పించిన విషయాన్ని ధృవీకరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జనసేనతో కమలం పొత్తు విషయంపై ఏ నిర్ణయమైనా కమలం అధినాయకత్వమే ప్రకటిస్తుందని, ఈ విషయంలో పెద్దల నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. జనసేనతో పూర్తి స్థాయిలో కలిసి సాగే విషయంపై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆలోచిస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు బండి సంజయ్. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏపీలో కమలంతో కలిసి సాగుతున్నారు. అదే మాదిరిగా తెలంగాణలోనూ కలిసి సాగేందుకు బీజేపీ అగ్రనేతలు సమ్మతించవచ్చన్న ప్రచారం జోరందుకుంది. నిజానికి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పలుచోట్ల ప్రచారం నిర్వహించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్డీఏలో అప్పటికే భాగస్వామ్యం ఉండడంతో తెలంగాణలో జనసేనకు 8 అసెంబ్లీ సీట్లను సైతం కేటాయించారు కమలనాథులు. అయితే ఆయా స్థానాల్లో కొన్ని చోట్ల పవన్ విస్తృతంగా ప్రచారం చేసిన జన సైనికులు ఓటమి పాలయ్యారు. ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. కానీ ఆ తర్వాతి పరిణామాల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. సొంతంగానే 8 ఎంపీ సీట్లు సాధించింది. ఇక వీటికి తోడు పవన్ కళ్యాణ్ స్వతహాగానే తెలంగాణ అంటే ఎంతో అభిమానం చూపుతుంటారు. ఏపీ ఎన్నికల ప్రచారంలోనూ పలుమార్లు ఇక్కడి యువత పోరాట స్ఫూర్తి ఆదర్శంగా తీసుకోవాలని ఆయా సభల్లో చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మిక, దైవ సంబంధ కార్యక్రమాల్లోనూ కొన్ని సెంటిమెంట్లు పాటిస్తుంటారు పవన్. అందులో ముఖ్యమైనది తెలంగాణలోని కొండగట్టు అంజన్న ఆలయం. గతంలో ఇక్కడి అంజన్న కారణంగా ఒకసారి తనకు ప్రాణగండం తప్పిందని, అప్పట్నుంచి ఈ ఆలయంలో పూజ చేయడం సెంటిమెంట్ అని చెప్పుకొచ్చారు పవన్. అదే కోవలో కొన్ని నెలల క్రితమే వారాహి యాత్రకు వెళ్తూ వాహనం పూజ ఇక్కడే చేయించారు. తాజాగా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో ఇక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు పవన్. అటు
అభిమానుల పరంగా తెలంగాణలో పవన్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. జనసేన క్యాడర్ మరీ ఎక్కువ స్థాయిలో లేకపోయినా చెప్పుకోదగిన రేంజ్లోనే ఉంది. అయితే ఒకసారి ఇక్కడ పూర్తి స్థాయి రాజకీయాలు చేయడం పవన్ ప్రారంభిస్తే జన సైనికుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. పైగా ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉండడంతో తెలంగాణలో పాలిటిక్స్ చేయడం గతానికంటే కాస్త సులువవుతుందనే చెప్పాలి. పైగా ఏపీలో అధికారంలో ఉండడంతో ఇక్కడి అభిమానుల్లో మరింత సానుకూలత ఏర్పడుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇలా ఏ రకంగా చూసినా ఇప్పటికే ఏపీలో చక్రం తిప్పుతున్న జనసేనాని తెలంగాణలోనూ బీజేపీతో కలిసి సాగుతూ సత్తా చాటాలని భావిస్తున్నట్లుగా సమాచారం. మరి ఈ విషయంలో కమల అధినాయకత్వం అధికారికంగా ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తి కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చని అన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటిని మంత్రి నిమ్మల విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన గ్యాలరీని మంత్రి పరిశీలించారు. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో, మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో, మరి ఆ కోరిక ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని మంత్రి నిమ్మల చెప్పారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందన్నారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారని, ఇప్పుడు అదే బంగారమైందని చెప్పారు. కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే అని తెలిపారు. మరి ప్రతిపక్షంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా ఆ రోజు ఏదైతే ఈ యొక్క పట్టిసీమను కానీ అటు పురుషోత్తపట్నం కానీ ఏదైతే ఎత్తిపోతున్న ఆ రోజు నిర్మాణం చేసి ప్రారంభించాడో అవే ఈరోజు అటు డెల్టాకు అదేవిధంగా ఏలేరు రిజర్వాయర్కి నీరు ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు సైతం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అందించడంలో కానీ ఇంత బహుళార్థకమైనటువంటి మరి ప్రయోజనాలు ఉపయోగాలు కలుగుతూ ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే అది పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ అని. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. మరి గత కొన్ని రోజులుగా సిటీలో హత్యలతో పాటు హత్యాయత్నాలు పెరిగిపోయాయి. రౌడీ షీటర్ల ఆధిపత్య పోరు, అక్రమ సంబంధాల కారణాలతో మర్డర్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. జరిగే హత్యలన్నీ డాగర్స్, కత్తులతో చేస్తున్నారని గుర్తించిన పోలీసులు ఆపరేషన్ డిస్ఆర్మింగ్ చేపడుతున్నారు. రాత్రి వేళల్లో తిరిగే ప్రతి వెహికల్తో పాటు వ్యక్తులను చెక్ చేస్తూ డాగర్స్, కత్తులను క్యారీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఓల్డ్ సిటీలో మర్డర్స్ తో పాటు అటెంప్ట్ మర్డర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ సంఘటనలన్నీ రాత్రి వేళల్లో జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జరిగిన మర్డర్లన్నీ కత్తులతో చేసినవేనని గుర్తించారు. ఇక రౌడీ షీటర్లతో పాటు కొందరు యువకులు రాత్రిపూట డాగర్స్, కత్తులను క్యారీ చేస్తూ తిరుగుతున్నారు. ఏదైనా గొడవ జరిగితే వాటితో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలా మారణాయుధాలను నివారించడానికి ఆపరేషన్ డిస్ఆర్మింగ్ చేపడుతున్నారు సిటీ పోలీసులు.
ఆపరేషన్ డిస్ఆర్మింగ్ లో భాగంగా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ప్రతి వెహికల్ ని చెక్ చేస్తున్నారు పోలీసులు. వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు అందులో డాగర్స్, కత్తులు ఏమైనా క్యారీ చేస్తున్నారా అని చెక్ చేస్తున్నారు. అలాగే ఆయా వ్యక్తుల పాకెట్స్ లో గానీ బెల్ట్ చుట్టూ డాగర్స్ ఏమైనా ఉన్నాయా అని ఫిజికల్ ప్రిస్కింగ్ చేస్తున్నారు. కొన్ని కేఫ్లు, హోటల్స్, జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా ఈ ఆపరేషన్ డిస్ఆర్మింగ్ చేస్తున్నారు. మొబైల్ స్నాచింగ్స్, చైన్ స్నాచింగ్స్, రాబరీలకు పాల్పడేవారు కూడా డాగర్స్ తో పాటు కత్తులను క్యారీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జ్యువెలరీ షాప్ లో రాబరీ చేసిన దొంగలు కత్తితో ఓనర్ ని బెదిరించి అటాక్ చేశారు. అత్తాపూర్ లో సెల్ ఫోన్ స్నాచర్స్ బస్టాప్ లో ఉన్న వ్యక్తిని కత్తితో బెదిరించి మొబైల్ లాక్కోవడానికి యత్నించాడు. ఆ వ్యక్తి మొబైల్ ఇవ్వకపోవడంతో కత్తితో పొడిచి మొబైల్ లాక్కుని దొంగలు పారిపోయారు. అలాగే మలక్పేటలో సెల్ ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి వెళ్లిన డకాయట్ టీం పైకి కత్తులతో దాడికి దిగారు. అప్పుడు ఫైరింగ్ చేసి ఆ గ్యాంగ్ ని పట్టుకోవాల్సి వచ్చింది. ఆపరేషన్ డిస్ఆర్మింగ్ ను మరో 4 రోజుల పాటు కొనసాగిస్తామంటున్నారు పోలీసులు. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీలో రాత్రి పూట ప్రతిరోజు ఉంటుందన్నారు. అలాగే ఈ డాగర్స్, కత్తులను అమ్మేవారిపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. కొన్ని ఫ్యాన్సీ డాగర్స్ అంటూ ఎక్కువగా డిఫరెంట్ డిజైన్ డాగర్స్ అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఈ ఫ్యాన్సీ డాగర్స్ ఓల్డ్ సిటీకి ఇంపోర్ట్ అవుతున్నట్లు తేల్చామంటున్నారు పోలీసులు. వీరికి సప్లై చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. మొత్తానికి పోలీసులు డిస్ఆర్మింగ్ ఆపరేషన్ తో పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. హత్యలు, హత్యాయత్నాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ చబుత్రాతో నిరంతర తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పుడు డిస్ఆర్మింగ్ పేరుతో నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డ దొంగను అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీపీ సందిరామ్ నాయక్ తెలిపారు. ఏపీకి చెందిన రాజాబాబు మరో ఇద్దరితో కలిసి 30కి పైగా దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగతనాల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక పిడుగురాళ్లలోని కిరాణా షాపులో దొంగతనం చేస్తూ ఉండగా స్థానికులు చితకబాది రైలు ఎక్కించి పంపారు. ట్రైన్ టికెట్ లేకపోవడంతో వరంగల్ స్టేషన్లో దింపేశారు. స్టేషన్లో మహిళ బ్యాగును దొంగిలించాడు. అనంతరం కాశీబుగ్గలోని వివేకానంద కాలేజీలో తాళం వేసిన ఇళ్లలో చోరీ చేశాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు 10 తులాల బంగారం, 9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య దొంగతనాలు నిర్మిస్తాను పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2, ఐదేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 3, మటవాడ స్టేషన్ పరిధిలో ఒక 2, వరుసగా ఒక 6-7 దొంగతనాలు అవడం జరిగింది. సో ఈ దొంగతనాలను అరికట్టడానికి, అదేవిధంగా డిటెక్ట్ చేయడానికి మన సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేయడం జరిగింది. ఇందిజార్గంజ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా వెంకన్న ఎస్ఐ ఇందిజార్గంజ్ అండ్ టీమ్. ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.